ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. వచ్చే నెల ఏప్రిల్ నుంచి వీటి ధరలు భారీగా తగ్గింపు సామాన్యకు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. డైరెక్ట్ టాప్లోకి వెళ్ళిపోదామండి మనం. హోలీ, ఉగాది, రంజాన్ పండుగల సమయంలో దేశ ప్రజలకు పెద్ద శుభవార్త. గత నెల ఫిబ్రవరి భారతదేశ రిటైల్ ఇన్ఫ్లేషన్ రేటు 7 నెలల కనిష్ట స్థాయికి చేరుకుందనమాట. వినియోగదారుల ధర సూచి సిపిఐ ఆధారంగా లెక్కించే చిల్లర ద్రవ్యోల్బణ రేటు ఫిబ్రవరిలో 3.6% నమోదైంది. ఇది జనవరి కంటే 0.65% తక్కువ. గత ఏడాది జూలైలో నమోదైన 3.4% తర్వాత ఏడాది ఫిబ్రవరిలో నమోదైన సంఖ్య అత్యల్పం. దేశంలో ద్రవ్యోల్బణం 7 నెలల కనిష్ట స్థాయికి దిగి రావడానికి ప్రధాన కారణం ఆహార ధరలు తగ్గడం అన్నమాట. 2025 అయితే జనవరిలో రీటైల్ ఇన్ఫ్లేషన్ ధర 4.26% ఉండగా ఏడాది క్రితం 2024లో ఫిబ్రవరిలో 5.09% అయితే ఉంది. ఆహార ద్రవ్యోల్బణాలు తగ్గుదల. ఇక 2025 ఫిబ్రవరిలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 3.7% తగ్గింది. ఏడాది జనవరిలో 5.53% పోలిస్తే ఇప్పుడు ఏకంగా 222 బేసిస్ పాయింట్స్ అయితే తగ్గడం విశేషం. 2023 మేలో తర్వాత మళ్ళీ 2025 ఫిబ్రవరిలో అత్యల్ప స్థాయికి అయితే తగ్గింది. ఫిబ్రవరిలో కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తి ధరలు తగ్గడం ఈ తగ్గుదల ముఖ్యమైన పాత్ర. అదేవిధంగా 2024 ఫిబ్రవరితో పోలిస్తే 2025 ఫిబ్రవరిలో అత్యధికంగా తగ్గిన ఉత్పత్తులు వచ్చేసి అల్లం 35.81%, జీలకర్ర, అదేవిధంగా టమాటా, కాలీఫ్లవర్, వెల్లుల్లి ఈ రకంగా తగ్గాయన్నమాట. గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఫిబ్రవరిలో ఇంధన ధరల్లో ఉపశమనం లభించింది. ఇంటి బడ్జెట్ పైన ఒత్తిడి తగ్గింది. ఇంధన ద్రవ్యోల్బణ రేటు 1.33% తగ్గిందనమాట. ఇక అదేవిధంగా 2024 ఫిబ్రవరితో పోలిస్తే 2025లో ఫిబ్రవరి ధరలు పెరిగాయన్నమాట. ఇందులో వచ్చేసి కొబ్బరి నూనె 54% రేటు పెరిగిందనమాట. అదేవిధంగా కొబ్బరి సంబంధించి 41.61%, ఉల్లిపాయలు వచ్చేసి 30.42%, పసిడి వచ్చేసి 35.5% వారిగా ద్రవ్యోల్బణం ఏదైతే రేట్లు అనేది పెరిగాయని చెప్పేసి గణాంకాలు అయితే మనకి వెల్లడి చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రాల వారీగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో కేరళ అత్యధికంగా 7.31% ఉంటే తెలంగాణలో వచ్చేసి 1.3% అత్యల్పంగా నమోదు కావడం జరిగింది. ఆర్బీఐ కూడా ఇది ఒక శుభవార్త. రీటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ ఆర్బీఐ లక్ష్యంగా 4% కంటే తక్కువ నమోదు కావడం ఉండడంతో కేంద్ర బ్యాంకు పైన ఒత్తిడి తగ్గినట్లు, ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి, ఉపాధి పెంచడానికి వడ్డీ రేట్లను మరింత తగ్గించే నిర్ణయం తీసుకోవడానికి ఆర్బీఐ స్వేచ్ఛ దొరికింది. గత నెలలతో జరిగిన ద్రవ్యోల్బణ విధానాన్ని ఆర్బీఐ ఎంసీఐ ఇక మొత్తానికైతే ఇవన్నీ రేట్లు అనేది తగ్గాయని చెప్పేసి వచ్చే నెలలో కూడా రేట్లు అనేది మరింత తగ్గనున్నట్లు అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి.